ఇదొచ్చేసరికి మనకి ప్రీమియం క్యాబ్ సర్వీస్ ఎంతైతే కాస్ట్ అవుద్దో సో ఆల్మోస్ట్ అంతే కాస్ట్ అవుతుంది. ఇది అర్బన్ ఎయిర్ ట్యాక్సీ పేరు V2 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎట్ స్పీడ్ ఆఫ్ 100 kmph. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ రేసులో ముందున్న నేపథ్యంలో గుంటూరుకు చెందిన అభిరామ్ చావా ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ మాస్టర్స్ పూర్తి చేశారు. ఇండియాలో ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడకు వచ్చేశారు. ట్రాఫిక్తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరమని భావించి దానిపై అధ్యయనం చేశారు. దేశ విదేశాల్లో ఎయిర్ ట్యాక్సీల రంగంలో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు. అలా 2019లో గుంటూరు శివారులోని నల్ల చెరువులో మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థను ఏర్పాటు చేసి చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారు చేశారు. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు. పైలట్ లేని ఈ వాహనాలను DGCA అనుమతించదు కాబట్టి పైలట్ కూడా ఉండేలా 2-3 సీట్లతో ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు. 2 సీట్లతో కూడిన ఎయిర్ ట్యాక్సీని రూపొందించి V2 అని పేరు పెట్టారు. దీని ప్రయోగం విజయవంతం కావడంతో 2వ వర్షన్ తయారీలో నిమగ్నమయ్యారు. 3 సీట్లతో కూడిన X4 మోడల్ను మరో నెల రోజుల్లో పరిశీలించనున్నారు. V2 రకం గరిష్టంగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 1000 అడుగుల ఎత్తులో ప్రయాణించే దీని గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. మరోటి X4 ఎయిర్ ట్యాక్సీ 20,000 అడుగుల ఎత్తులో 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మార్కెట్లోకి వచ్చేటప్పటికి V2 మోడల్ ధర 2 కోట్ల రూపాయలు, X4 రకం 8 కోట్ల రూపాయలు ఉండొచ్చని అభిరామ్ తెలిపారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్? తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఏంటి అసలు ఇవి? నా పేరు అభిరామ్ చావా, నేను మ్యాగ్నమ్ వింగ్స్ CEO. మనం ముఖ్యంగా భారతదేశంలో గమనిస్తే 2 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి Tier 2, Tier 3 సిటీస్ కనెక్టివిటీ అండ్ ఇంకొకటి రోజుకి నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్. దీనివల్ల చాలా సమయం అనేది ట్రాఫిక్ గడిచిపోతుంది. అలానే ట్రాఫిక్ వ్యవస్థ మీద బాగా ఒత్తిడి పడుతుంది. అండ్ మనం పెరుగుతుందేమో స్కై స్క్రాపర్స్ అండ్ 3 డైమెన్షన్లో పెరుగుతున్నాము, కానీ మన రోడ్ అండ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో 2 డైమెన్షన్లో పెరుగుతుంది. అండ్ ఇది ఎక్కువ కాస్ట్ కూడా తీసుకుంటుంది. దీన్ని ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్లో ఏరియల్ ట్యాక్సీస్ తోటి మేము సాల్వ్ చేద్దాం అనుకున్నాం. అలా మేము మ్యాగ్నమ్ వింగ్స్ స్థాపించి ఎయిర్ ట్యాక్సీస్ అనేది తీసుకొస్తున్నాం. ఈ ఎయిర్ ట్యాక్సీస్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి అర్బన్ ఎయిర్ ట్యాక్సీ, ఇంకోటి రీజనల్ ఎయిర్ ట్యాక్సీ. ఇది అర్బన్ ఎయిర్ ట్యాక్సీ పేరు V2 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎట్ స్పీడ్ ఆఫ్ 100 kmph. ఇది మెయిన్గా ఎయిర్పోర్ట్ నుంచి సిటీ కనెక్టివిటీ అండ్ సిటీ లోపల నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇలాంటి తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు అండి. ఇంకోటి రీజనల్ కనెక్టివిటీ. ఇది ఎయిర్ క్రాఫ్ట్ లాగా ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 14 to 20 మీటర్ వింగ్ స్పాన్లో ఉంటుంది. 400 kmph స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఎట్లా సార్ దీనికి ఫ్యూయల్ కానీ దీనికి ఖర్చు ఎలా ఉంటుంది? దీనికి ఇది మొత్తం బ్యాటరీ ఆపరేటెడ్ అండి. ఇది వచ్చేసరికి మనకి ప్రీమియం క్యాబ్ సర్వీస్ ఎంతైతే కాస్ట్ అవుద్దో సో ఆల్మోస్ట్ అంతే కాస్ట్ అవుద్ది. ఎందుకంటే ఏరియల్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ద రోడ్ డిస్టెన్స్. ఎట్లా ఇది ఈ సామాన్యులు ఎవరన్నా దీన్ని ఆపరేట్ చేసి వాళ్ళు సపరేట్గా ఉంటారా? ఎవరికి వాళ్ళు తీసుకొని దీన్ని సపరేట్గా కారు మాదిరిగా ఆపరేట్ చేసుకోవచ్చు? ఇది వర్షన్ 1 అండి. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ ఆటోమనస్ ఆపరేటెడ్. మేము ఇప్పుడు వర్షన్ 2 తీసుకురాబోతున్నాము. దానిలో ఒక పైలట్, 2 మనుషులు కూర్చోవచ్చు అండి. ఇది వచ్చేసరికి రెగ్యులేషన్స్ కోసం మేము పైలట్ పెడుతున్నామండి. బట్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఆటోమనస్. ఎట్లా ఇది మీరే ఆపరేటింగ్ చేస్తారా, లేకపోతే ఎవరికైనా సేల్ చేయాలంటే ఇండివిజువల్ కొనుక్కోవడానికి వాటి సేల్ చేస్తారు సార్? ఇది కొనుక్కోవచ్చు అండి. అండ్ అలానే మేము కూడా ఆపరేట్ చేయడం ఏ ట్యాక్సీ పరంగా ఆపరేట్ చేయడానికి చూస్తున్నాం అండి. ఇది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్పస్ ఏనా? మీరు తయారు చేసి వేరు డిఫరెంట్ రకాలుగా ఏమైనా ఉపయోగపడుతుంది? ఇది మెయిన్గా ఎయిర్ అంబులెన్స్, లాజిస్టిక్స్ అండ్ అలానే ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వీటికి యూస్ అవుతుంది. ఈ ఎయిర్ ట్యాక్సీలకు DGCA నుంచి అనుమతి వస్తుందని చెప్పారు అభిరామ్. పైలట్ లైసెన్స్ ఉన్నవారు కొనుగోలు చేసి నడుపుకోవచ్చని చెప్పారు. ఇక ఇది ఈ ఏడాది చివరి వరకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఇప్పుడు మనం కారు కానీ బైక్ కానీ కొనుక్కుంటే RTO పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి వాడుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? దీన్ని ఆపరేటింగ్ ఎట్లా? సో ఇది కూడా సేమ్ మన కార్ ఎలా అయితే సర్టిఫికేషన్ ప్రాసెస్ కానీ ఒక రెగ్యులేటరీ థింగ్స్ ఉంటాయో దీనికి కూడా రెగ్యులేటరీ థింగ్స్ ఉన్నాయండి. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వాళ్ళు మనకి ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ ఇస్తారండి మేము సేల్ చేయడానికి. అది ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు కనుక కొనుక్కునేటట్టయితే మామూలుగా ఒక రెగ్యులర్ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేసిన తర్వాత దానికి వ్యాలిడ్ పైలట్ లైసెన్స్ ఉండాలి. పైలట్ లైసెన్స్ తోటి మీరు ఫ్లై చేయొచ్చు.
ఇప్పుడు ఎట్లా మీకు ఇది ప్రభుత్వ పర్మిషన్ పర్మిషన్ ఉందా ఎట్లా సార్ ఇది? ఇంకా ఇది డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉందండి ఎయిర్ ట్యాక్సీ సంబంధించి. ఈ ఇయర్ ఎండింగ్కి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే. అసలు ఏంటి ఇది టోటల్గా అసలు ఎందుకు మీరు ఎంతమంది దీన్ని శ్రమిస్తున్నారు, ఇది చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఇది ఆల్మోస్ట్ మేము 2017 నుంచి వర్క్ చేస్తున్నాం అండి దీని మీద. అప్రాక్సిమేట్లీ 60 మెంబర్స్ టీం ఉన్నాము. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా పట్టింది మేము ఇది ఈ షేప్లోకి తీసుకురావడానికి. మన దేశంలో బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కూడా ఎయిర్ ట్యాక్సీలపై ప్రయోగాలు చేస్తున్నారు. విమానం ఎక్కాలనే సామాన్యుడి కోరికను అభిరామ్ తయారు చేస్తున్న ఎయిర్ క్యాబ్ల ద్వారా తీరుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు.